సోదరి సోదరులారా, నీ బాంచం ద్వారా, నీ కాళ్ళు మొక్తా ద్వారా అని ఒకనాడు తెలంగాణ గడ్డ మీద భూస్వాములు, జమీందారులు వేల ఎకరాలు నైజాం సర్కార్ కింద నలిగిపోతున్నటువంటి వాళ్ళని తట్టి లేపింది ఎర్రజెండా. తెలంగాణ గడ్డ మీద 4,000 మంది తమ ప్రాణాలని బలిదానంగా ఇచ్చి 10 లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచింది ఎర్రజెండా. మిత్రులారా, ఈ ఎర్రజెండా తగ్గిపోతా ఉంది. ఈ ఎర్రజెండాకి భవిష్యత్తు లేదు, ఇక అంతా భవిష్యత్తు అంతా మాదే అని చెప్పేసి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వెర్రవీగుతా ఉన్నారు. నేను మనవి చేస్తున్నా మీకు అందరికీ, 1934లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించినప్పుడు జమీందారులు పోవాలా, భూస్వాములు పోవాలా, అరే నైజాం సర్కార్ కూడా నీకు గోరి కడతారు అని ఈ బక్క రైతు తెలంగాణ గడ్డ మీద ఎలుగెత్తి చాటాడు. నేను మనవి చేస్తున్న మిత్రులారా, ఏ గడ్డ మీద అయితే తెలంగాణ రైతాంగం భూమి కోసం జెండా లేపిందో, బండి వెనక బండి కట్టి ఒరే నీ గోరి కడతారు నైజాం సర్కార్ అని చెప్పి పాట పాడిందో, నైజాం సర్కార్ వాడిని ఇంటికి పంపించడంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది ఎర్రజెండా. నేను మనవి చేస్తున్న మిత్రులారా, ఈ ఎర్రజెండాని దెబ్బతీయడం ఎవరి వల్ల కాదు. 1934, 35, 36 సంవత్సరాల్లో బ్రిటిష్ వాడు పోవాలా, అరే వనపర్తి జమీందారు పోవాలా, కొల్లాపూర్ జమీందారు పోవాలా, ఈ భూములన్నీ పేదవాళ్ళకు పంచాలని చెప్పేసి పోరాటం చేశాం. బ్రిటిష్ వాడు పోవాలా, జమీందారు పోవాలా, భూస్వామి పోవాలా, బ్రిటిష్ వాడు పోవాలని చెప్పేసి పోరాటం సాగించాం. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ భూస్వాములైతే గ్రామాల్లో దౌర్జన్యాలు సాగిస్తూ వచ్చారో వాళ్ళకి రక్షణ ఇవ్వడం ప్రారంభించింది అధికారానికి వచ్చిన కాంగ్రెస్. మళ్ళా ఈ కాంగ్రెస్ వాడికి పోయే కాలం దగ్గరికి వచ్చిందని చెప్పి జెండా లేపాం, పోరాడాం. ఈఎంఎస్ నంబూదిరిపాద్ గవర్నమెంట్ వచ్చింది కేరళలో. కాంగ్రెస్ ఏదో తెస్తుంది ఇస్తుంది అని అంటే కాదని చెప్పి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడాం. ఈ మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత భూస్వాములతో జమీందారులతో కాంగ్రెస్ కుమ్మక్కయ్యి అరే వనపర్తి జమీందారుని మళ్ళా పార్లమెంటుకి ఎన్నుకున్నారు. అభ్యర్థులుగా జమీందారుల్ని, భూస్వాముల్ని గ్రామాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకుంటే కాదని చెప్పి దానికి వ్యతిరేకంగా పోరాడాం. నేను మనవి చేస్తున్నా మిత్రులారా, కమ్యూనిస్టులకి ఎర్రజెండాకి ప్రమాదం లేదు. ఎర్రజెండా ఒకరోజు పెరగొచ్చు, ఒకరోజు తగ్గొచ్చు. సముద్రంలో అలలు ఒకరోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండవు. ఈరోజు ఎర్రజెండా కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నమాట నిజం. నేను మనవి చేస్తున్నా, ఈ ఎర్రజెండా ఏ వ్యవసాయ కార్మికుల కోసం అయితే పోరాడుతూ ఉందో, గ్రామాల్లో కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, భూస్వాములు, అరే నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీయా, మళ్ళా వాళ్ళే కాంగ్రెసా, ఈడు అధికారానికి వస్తే ఈడు, వాడు అధికారానికి వస్తే వాడా. ఈ కాంట్రాక్టర్లు, ఈ వ్యాపారస్తులు, ఈ భూస్వాములు ఊళ్ళలో కూటమిగా ఏర్పడి ఎవడు అధికారానికి వస్తే ఆడికి జెండా లేపుతారు. వీళ్ళ మమ్మల్ని ఎక్కిరిచ్చేది, వీళ్ళ మాకు చేతరాదని చెప్పేది. నేను మనవి చేస్తున్నా మిత్రులారా, ఈరోజు దొంగ భూములన్నిటిని కూడా కబ్జా చేస్తున్నది. దొంగ భూములకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు పెట్టి పేదవాళ్ళ భూములన్నీ కబ్జా చేస్తున్నది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్. మొన్నటి దాకా కేసీఆర్ ఆ పని చేశాడు, ఈరోజు కాంగ్రెస్ ఆ పని చేస్తూ ఉంది. మనం చేస్తున్నాం మీకు అందరికీ, గ్రామాల్లో భూస్వాములు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు కూటమి, ఈ కూటమే ఈరోజు డేంజర్. వీళ్ళే ఈరోజు మన ఎర్ర జెండాని దెబ్బతీయడం కోసం ప్రయత్నాలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఊరా అది? ఊరా?
ఊర్లో ఇంతకుముందు భూమికి రేట్ లేదా? ఇప్పుడు ఏ ఊర్లో చూసినా లక్షల లక్షల రూపాయల, కోట్ల రూపాయల. ఎవడమ్మ మొగుడు సొత్తు ఇది? ఎక్కడెక్కడ దోసుకొచ్చారు రైల్లో? ఈ దొంగల యొక్క రాజ్యం ఇది సాగదు అని చెప్పేసి ఈరోజు ఎర్ర జెండా ప్రకటిస్తూ ఉంది. నేను మనవి చేస్తున్నా ఈరోజు మిత్రులారా, ఊళ్ళల్లో ఆ రోజు నైజాము ఊళ్ళోకి వస్తే ఊళ్ళో ఎవర్రా అందమైన అమ్మాయి? ఊళ్ళో అందమైన అమ్మాయిని పట్టకపోయి 1000 మంది పెళ్ళాల వాడికి నైజాం సర్కార్ ఆడాడు. 1000 మంది పెళ్ళాల వాడికి. అరే ఓరే నైజాం సర్కార్ ఆడా నీకు గోరె కడతారని చెప్పాం. ఈరోజు చెప్తున్నా కదా, కాంగ్రెస్, ఓ టిఆర్ఎస్, ఓ బిఆర్ఎస్, ఒరే ఊళ్ళల్లో దళితుల మీద అత్యాచారాలు చేస్తున్నారు మీరు. దళితులకి హక్కులు లేకుండా చేస్తున్నారు మీరు. గిరిజనులకు హక్కు లేకుండా చేస్తున్నారు. గిరిజనుల భూములు కొట్టేసేది మీరే, దళితుల భూములు మింగేసేది మీరే, వాళ్ళ మీద అత్యాచారాలు చేసేది మీరే. సాగవే మేము చెప్తున్నాం. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నా. ఆయన ఇప్పుడు మాట్లాడినట్టుంటే ఆయన ముఖ్యమంత్రిగా 3-4 సంవత్సరాలు 4 దఫాలు ముఖ్యమంత్రిగా ఉండాడు. ఇప్పుడు ఈ దాసను కూర్చోన్నాడు పార్లమెంట్ మెంబరు. నేను మనవి చేస్తున్నాను, మేమెవరం బంజారా హిల్స్లో ఇళ్ల స్థలాలు తీసుకోవాలా? మా ఎమ్మెల్యేలు పుచ్చలపల్లి సుందరయ్య, మేమెవరం బంజారా హిల్స్లో ఇళ్ల స్థలాలు తీసుకోవాలా? ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత ఈ ఎంపీ పదవిని, ఈ ఎమ్మెల్యే పదవిని, ఈ మంత్రివర్గ పదవిని ఈ పినరాయి విజయన్ ఒంటి మీద వేసుకున్న బట్టలు తప్ప ఆయనకి వేరే ఆస్తి లేదు. ఆయన మీద ఈరోజు బీజేపీ వాళ్ళు దొంగ కేసు పెట్టారు. నేను మనవి చేస్తున్న మిత్రులారా, వీళ్ళకి పోయే కాలం దగ్గరికి వచ్చింది. అందుకనే ఈ రకమైనటువంటి పోట్లన్నీ పడతా ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, అరే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేకి వాడికి ఇల్లు ఇస్తారా ఉచితంగా? వాడికి మందులు ఉచితమా?